హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ చేశాను. ఎలా చేసుకోవాలో చూపిస్తూ చూడండి. ముందుగా ఎగ్గులను అయితే ఉడకబెట్టుకోవాలి. బాస్మతి రైస్ 1 కేజీ తీసుకొని 2 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఒక 5 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను. టమాటాలు అయితే ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను. జ్యూస్ పెట్టుకోవాలి టమాటాలు. ఇప్పుడైతే కోడిగుడ్లు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని చిటికెడంత పసుపు, కొంచెం ఉప్పు వేసి వేడైనాక మనం పొట్టు తీసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని వేయించుకోవాలి ఎర్రగా అయ్యేంత వరకు. అవైతే వేగిపోయినాయి, వాటిని అయితే తీసుకుందాం. తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలను వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈరోజైతే పిల్లలకు హాలిడే, అందుకే చేసి పెడుతున్నా. ఇప్పుడైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇవైతే ఎర్రగా వేగిపోయినాయి. సగం అయితే ఉల్లిపాయలు తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకుందాం. అదే నూనెలో ఉల్లిపాయల్ని పక్కకు అనుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని సాజీరా, 4 యాలకులు, కొంచెం కసూరి మేతి, 2 లవంగాలు, 2 మిరియాలు, 2 చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకులు వేసి కలుపుకోవాలి. అందులో 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అవి పచ్చివాసన వేయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే 5 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి పుదీనా, కొత్తిమీర వేసుకొని పచ్చివాసన పోయే వరకు అది కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మనం టమాటాలను మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసి కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అయితే పైకి తేలింది కదా, చూసారుగా. ఇందులోకి 2 స్పూన్ల జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాలు వేయించుకొని అందులో అన్ని గరం మసాలాలు వేసుకొని వేయించుకున్న ధనియాల పొడిని 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అది వేగిపోయిన తర్వాత ఒక గిన్నె పెరుగుని తీసుకొని వేసుకోవాలి. పెరుగు గడ్డలుగా ఉండకుండా కొంచెం దాన్ని కలుపుకొని వేసుకోవాలి. అది కొంచెం ఆయిల్ తేలినాక ఒక అర గిన్నె నీళ్ళు పోసుకోవాలి. అది పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం గిన్నెలో రైస్ కోసం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని 1 స్పూన్ ఆయిల్, కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు చాలా వేసుకోవాలి. మనం టేస్ట్ చూస్తే ఉప్పు కషంగా ఉండాలి. మూత పెట్టుకొని ఇదైతే ఉడికిపోయింది. ఎగ్గులు వేసుకొని దగ్గర పడేంత వరకు ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి కోడిగుడ్లను. ఇప్పుడు నీళ్ళు మరిగిపోతున్నాయి. మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు వంపుకొని బియ్యం అయితే అందులో వేసి ఉడకనిద్దాం. అది ఉడుకుతూ ఉండగా ఇప్పుడు మనం కోడిగుడ్లను తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అన్నం అయితే ఒక 50% ఉడకనివ్వాలి. 50% ఉడికినాక మనం తీసుకొని మనం గ్రేవీ తయారు చేసుకున్నాక గ్రేవీలో వేసుకోవాలి. ఇలా పొయ్యి మీదనే ఉంచి నిమిషానికి ఒకసారి వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సగం రైస్ వేసుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న కోడిగుడ్లను, గ్రేవీని అంతా వేసుకొని వాటి మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం పక్కకు పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ మిగిలిన రైస్ అంతా వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి.
2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నేనైతే నెయ్యి వేస్తున్నాను. పైన కొద్దిగా కలర్ వేసాను. ఇప్పుడైతే మనం చపాతీలు చేసుకుంటాం కదా, ఆ పెనం మీద ఒక 10 నిమిషాలు ఫుల్గా పెట్టి ఉంచి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు మూత తీసి చూసుకుంటే బిర్యానీ ఎలా అయిందో చూడండి. అసలు నీరు లేకుండా పొడి పొడిలాడుతూ బాగుంటుంది. మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వేడిగా తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఉల్లిపాయ పెట్టుకొని